అందరికీ శుభోదయం. మేము ఈరోజు మా నటరాజ నాట్య కళాక్షేత్ర బృందముచే రామాయణం సౌండ్ అండ్ లైట్ ప్రోగ్రాం ఈరోజు సాయంత్రం 6 గంటలకు చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం నందు దాదాపు 25 మంది కళాకారులతో అత్యంత వైభవంగా ప్రదర్శించనున్నాం. మేము ఎంత టాలెంట్ ఉన్నా, మేము ఎంత ప్రోగ్రాం చేయగలిగినా మాకు స్పాన్సర్స్ కానీ సహాయ సహకారాలు అందించే వాళ్ళు చాలా అవసరం. అది వాళ్ళు ఉంటేనే మేము చేయగలం. అలా మాకు సహాయ సహకారాలు అందించి మాకు బ్యాక్ బోన్గా నిలబడి మా ప్రోగ్రాం చేయడానికి చాలా ముఖ్యమైన కారకులు ఇద్దరున్నారు. వారిలో ప్రధానమైన వ్యక్తి శ్రీ ఎంవి శ్రీధర్ రెడ్డి గారు. ఈయన ఇప్పటికే మన చిత్తూరులో ఎన్నో సేవా కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసి ఉన్నారు. మేము కూడా వెళ్ళి కలిసి, సార్ మేము ఇలా రామాయణం సౌండ్ అండ్ లైట్ ప్రోగ్రాం చేయాలనుకుంటున్నామని చెప్పిన వెంటనే మీరు చేయండి, మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము చేస్తానని చెప్పి చేస్తూనే ఉన్నారు. మేము ఇవన్నీ ఇంత ప్రోగ్రాం చేయడానికి కారణం బ్యాక్ బోన్గా నిలబడింది శ్రీ ఎంవి శ్రీధర్ రెడ్డి గారు. ఈయన సంఘమిత్ర ఆహ్వాన సంఘం అధ్యక్షులు, అలాగే ప్రెసిడెంటు చిత్తూరు లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డ్ దానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఎంవి కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ ఫౌండర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఆయనకి చాలా రిసిగ్నేషన్ ఉన్నాయి, నాకు ప్రస్తుతానికి ఇవే తెలుసు. వారికి కూడా మా కళాక్షేత్ర బృందంచే మరొకసారి ఎన్నిసార్లు చెప్పినా ధన్యవాదాలు తక్కువే అవుతుంది. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలుపుతున్నాను. అలాగే ఇంకొక మహోన్నతమైన వ్యక్తి, పెద్దలు, గౌరవనీయులు, దాత, కళాభిమాని, కళా పోషకులు, కళారాధకులు పి పార్థసారథి నాయుడు గారు. ఆయన కూడా మా కార్యక్రమాలకు ఎప్పుడూ వెన్నుదండుగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు. వారికి కూడా మా కళాక్షేత్ర బృందంతో కృతజ్ఞతాభివందనాలు తెలుపుతున్నారు. అలాగే మేము చేస్తున్న ఈ మహత్తరమైన కార్యానికి చిత్తూరులో ఉన్న ప్రజలు, చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని చూసి శ్రీరామచంద్రుని యొక్క కృపా కటాక్షాలకు పాత్రులు కావాల్సినదిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. జై శ్రీరామ్, జై హింద్.